పడవాను, ఇప్పుడైనా దేవునికి భయపడు, ఇప్పుడైనా దేవునికి లోబడు అని చెప్పి రెండవ దొంగని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ ఉన్నప్పుడు రే ఇప్పుడైనా భయపడు అంటూనే ఆ రెండవ దొంగ భయపడుతున్నాడు. ప్రభువా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని నాకు అర్థమైపోయిందయ్యా. నువ్వు అందరి పాపములు క్షమించగలిగిన వాడవని, సర్వలోక పాప పరిహారార్థమై వ్రేలాడదీయబడిన దేవుని గొర్రె పిల్లవని, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లవని నాకు అర్థమైంది ప్రభువా. నా పాపాలన్నింటినీ క్షమించు ప్రభువా. నేను నీకు లోబడతాను, నేను నీకు భయపడి జీవిస్తాను, నీ భయము కలిగి జీవిస్తాను ప్రభువా. నన్ను క్షమించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. తన మాటల్లో అతని తగ్గింపు కనిపించింది, అతని మాటల్లో దేవుని భయం కనిపించింది. వెంటనే యేసుక్రీస్తు వారు అంటాడు, ఈ రోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆలస్యం చేయడు. దేవుని